బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ మెసేజ్లు పంపించారు. పలువురు మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ చేసి ఏపీకే ఫైల్స్ షేర్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ ఫైల్స్ ఓపెన్ చేయొద్దని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ మెసేజ్లు పంపించారు. పలువురు మంత్రుల వాట్సాప్ గ్రూపులు ప్రస్తుతం హ్యాక్ చేసి ఏపీకే ఫైల్స్ ను షేర్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇటు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, పలువురు మీడియా ప్రతినిధులు, మరికొన్ని వ్యక్తిగత గ్రూపులకు సంబంధించి కూడా సైబర్ నేరగాలు టార్గెట్ చేశారు. వాటి గ్రూపులను హ్యాక్ చేసి కూడా ఎస్బీఐ బ్యాంకు పేరుతో కూడా పలు మెసేజ్లు షేర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఎస్బీఐ బ్యాంకుతో కూడా ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ కూడా ఒక ప్రమాదకరమైనటువంటి ఏపీకే ఫైల్స్ అంటే అప్లికేషన్ అనేటువంటి ఫైల్ ను షేర్ చేస్తా ఉన్నారు. ఈ ఫైల్ ను ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మన మొబైల్ ఉన్నటువంటి పూర్తి డేటా అంతా కూడా వాళ్ళ చేతికి చేరే అవకాశం ఉంటుంది. మన మొబైల్ ఆపరేషన్ కూడా మొత్తం వాళ్ళు చేసే అవకాశం దక్కుతుంది. కాబట్టి అయితే ఎవరైతే ఏపీకే ఫైల్ ఓపెన్ చేశారో వాళ్ళతో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ లో ఉన్నటువంటి గ్రూపులు అన్ని కూడా ఒక్కసారిగా హ్యాక్ గురయ్యాయి. కాబట్టి ఒక జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో అతడు ఏపీకే ఫైల్ ను ఓపెన్ చేసిన నేపథ్యంలో అతని మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ అన్ని కూడా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలోనే మంత్రుల గ్రూపుల్లో ఉన్నటువంటి ఆ యొక్క జర్నలిస్టు సంబంధించినటువంటి గ్రూపులన్నీ కూడా ఒక్కసారిగా ఈ మెసేజ్ తో కూడా మారుమవుతా ఉన్నాయి ఉదయం నుంచి. అయితే దీంట్లో ఏపీకి ఫైల్స్ అనేటువంటి ఒక ఇంటిమేషన్ తో ఎస్బీఐ బ్యాంక్ తో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఏపీకే ఫైల్ ని ఎవరైతే ఓపెన్ చేస్తారో దానికి సంబంధించి మన మొబైల్లో ఉన్నటువంటి పూర్తిగా వాళ్ళు మన మొబైల్ వాళ్ళ చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు అయితే పేర్కొంటున్నారు. ఏపీకే ఫైల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తారు. మొత్తం మంత్రులకు సంబంధించినటువంటి పిఆర్ఓలు అప్రమత్తం అయ్యారు. ఆ గ్రూప్ సంబంధించినటువంటి నేమ్ చేంజ్ అనేది కాదు, ప్రైవసీకి సంబంధించినటువంటి కొన్ని సెక్యూరిటీ కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వాసు.